హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా హెల్తీగా ఒక్కసారి ఈ దోశ ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. చాలా హెల్తీ ప్రోటీన్ రిచ్ దోశ. అన్ని పప్పులు వేసేసి చక్కగా ఇలా చేసుకోండి. వెయిట్ లాస్ రెసిపీ, అలాగే ప్రోటీన్ రిచ్ దోశ. ఇందులో 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. అలాగే ఇంకొక కప్పులో పప్పులన్నీ కలిపి, మిగతా పప్పులు శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఈ 3 పప్పులు కలిపి ఇంకొక కప్పు. అలాగే 1 కప్పు అటుకులు, 1/2 కప్పు బ్రౌన్ రైస్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అటుకులు అయితే మనకి రెగ్యులర్గా ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోండి. వేసుకొని అన్నీ కలిపేసి ఒక 6 అవర్స్ నానబెట్టేసుకొని మనం పిండిని ఇలా అయితే స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసేసి నైట్ అంతా వదిలేసేయాలి. మార్నింగ్ మనము ఇంకొక బౌల్లోకి మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసుకొని దోశలు వేసేసుకోవడం అండి. చాలా కలర్ఫుల్గా సూపర్గా వస్తాయి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. మనము దోశలు అన్ని పప్పులు వేసి నానబెట్టినప్పుడే అందులోనే కొద్దిగా మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ అట్లా మెంతులు కూడా యాడ్ చేసేసుకొని 6 అవర్స్ నానిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్నింగ్ లేసిన తర్వాత మనం ఎంత దోశలు అయితే ఎంత కావాలో అంత క్వాంటిటీ ఒక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని వేసేసుకోవడమే అండి. మెంతులు వేయడం వల్ల, అలాగే శనగపప్పు కూడా వేస్తాం కదా, దానివల్ల దోశలు అయితే చాలా కలర్ఫుల్గా అయితే వస్తాయి మనకి. చూడండి, ఇక్కడ దోశ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అవసరం అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి, నాకు కొద్దిగా థిక్గా ఉంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి అయితే దోశ కన్సిస్టెన్సీ వచ్చేలా ఇలా కలుపుకున్నాను. ప్యాన్ వేడైన తర్వాత మనము రెగ్యులర్ దోశలు వేసుకున్నట్టే వేసేసుకోవడమే. మనకి వెయిట్ లాస్ ఎవరన్నా చేస్తున్నట్లయితే చక్కగా ఈ దోశలు వేసేసుకొని తినేసేయచ్చు అండి. 3 దోశలు తిన్నా కానీ మనకి ప్రోటీన్ రిచ్, అలాగే వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఇలా మనం బియ్యం ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి చక్కగా పప్పులతోటే దోశలు వేసుకుంటాం కాబట్టి ఎక్కువ దోశలు తిన్నా మనకి వెయిట్ గెయిన్ అయితే ఏమి ఉండదండి. స్టమక్ కూడా చాలా ఫుల్లీగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటాము. చాలా ఫుల్లీ అయితే ఉంటుంది స్టమక్. మనకి పిల్లలకి కూడా ఇలా అన్ని పప్పులు వేసి దోశలు చేసి పెట్టడం వల్ల వాళ్ళకు కూడా చాలా హెల్తీగా ఉంటారు. రెగ్యులర్గా ఇలా చేసుకొని పిల్లలకు పెట్టినట్లయితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ప్రోటీన్ ఇంటేక్ కూడా వాళ్ళకి బాగుంటుంది. అన్ని పప్పులు కలిపి వేస్తాం కాబట్టి చక్కగా ఉంటుంది. చూడండి, ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి, టర్న్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దోశ అయితే. మెంతులును మనము శనగపప్పు యాడ్ చేయడం వల్ల దోశకైతే చక్కటి కలర్ అయితే వస్తుందండి. మనము ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. మనకి ఎల్లిపాయ కారం ఉంటే అది కూడా పైన వేసేసుకొని కొద్దిగా నెయ్యితో కాల్చుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దోశ టేస్ట్. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. మీకు ఇష్టం ఉంటే పైన టాపింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ వేసుకోవచ్చు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా తినేసేయచ్చు. దీన్ని మనము దోశలాగా వేసుకోవచ్చు అండి. కొంచెం కూడా వేసేసుకొని మంచిగా క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీరతో పైన వేసేసుకొని ఒక 2 తింటే అసలు స్టమక్ అయితే చాలా ఫుల్లీగా ఉంటుంది. వెయిట్ లాస్ ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే తప్పకుండా అలా వేసుకొని తినండి. మీకైతే అసలు మధ్యాహ్నం వరకు కూడా ఎలాంటి ఆకలి ఉండదండి, సూపర్గా ఉంటుంది. ఓకే, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత హెల్తీగా సింపుల్గా ఇలా అయితే మనం దోశని చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక దోశ కూడా వేసేసానండి. నా దగ్గర కొద్దిగా ఎల్లిపాయ మిరం కూడా ఉండే, అది కూడా వేసి చూపించాను. ఇలా
చక్కగా చేసుకున్నట్లయితే మనము ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈ నైట్ టిఫిన్ లాగా కూడా మనం చేసుకొని తినొచ్చండి. ఎవరైనా ఫాస్టింగ్ ఉండే వాళ్ళు కూడా చక్కగా అప్పటిదప్పుడు దోశ వేసేసుకొని తినేసేయచ్చు ఒకవేళ పిండి రెడీగా ఉన్నట్లయితే. చూసారు కదా, షేప్ కూడా మనం మామూలుగా రెగ్యులర్గా వేసుకునే దోశ లాగానే చేసేసుకోవచ్చు. మనం పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా కూడా వస్తాయి దోశలు. పప్పులన్నీ యాడ్ చేసాం కాబట్టి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి, టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుంది. చక్కగా ప్రోటీన్ రిచ్ దోశ ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకొని హాయిగా తినేసేయచ్చు. మనం కావాలంటే ఆలు స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. అలా కూడా ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇంకొక దోశ కూడా వేసాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి. 3 దోశలైనా ఈజీగా తినేస్తారు. వాళ్ళకి ఆకలి ఎక్కువగా ఉన్నట్లయితే చక్కగా వేసేసి ఇస్తే మంచిగా తినేసి చాలాసేపటి వరకు అయితే ఆడుకుంటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. దోశ కూడా ఎంత ఈజీగా చక్కగా ఇలా కలర్ఫుల్గా వస్తుంది. చూసారు కదండి. నేనైతే ఈ దోశ కాంబినేషన్ అయితే పల్లి చట్నీ చేశానండి. ఆల్రెడీ నా ఛానల్లో అయితే రెసిపీ ఉంది పల్లి చట్నీ ఎలా చేయాలో. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సూపర్గా ఉంది టేస్ట్. దోశ విత్ పల్లి చట్నీ, అలాగే ఎల్లిపాయ కారం కూడా. ఎల్లిపాయ మిరం ఇంట్లో ఉన్నట్లయితే పైనుండి నెయ్యి వేసి చక్కగా ఎల్లిపాయ మిరం కూడా పెట్టేసుకొని తినండి. గీ కారం దోశ సూపర్గా ఉంటుంది. నేను అలా కూడా ఒకటి చూపిస్తాను మీకు. చూసారు కదండి చట్నీ కాంబినేషన్ ఎంత సూపర్గా ఉందో. దోశ విత్ పల్లీ చట్నీ అలాగే ఎల్లిపాయ కారం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఎల్లిపాయ మిరంతో పైన ఇలా వేసేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, అప్పటిదప్పుడు తినేదైతేనే నెయ్యి వేసుకోండి. చల్లారినాక తింటే బాగుండదు నెయ్యితోటి. కాబట్టి మీరు వేడిగా అప్పుడే తినాలనుకుంటే మాత్రం నెయ్యితో కాల్చుకోండి. లేదు అంటే మామూలు నార్మల్ ఆయిలే యూజ్ చేసి కాల్చేసుకోండి. చూడండి ఇలా చక్కగా అంతా స్ప్రెడ్ చేసేసుకొని పైనుండి ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తింటే అసలు సూపర్గా ఉంటుంది టేస్ట్. మనం ఇంట్లోనే ఇలా అన్నీ హెల్తీగా చేసేసుకొని తినేసేయచ్చు అండి. ఒక బ్యాటర్ ఒక్కటి రెడీ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సిన విధంగా వేసేసుకోవచ్చు. ఇలా ఎల్లిపాయ మిరం వేసుకోవచ్చు, పైనుండి మనము ఆనియన్ అట్లా టాపింగ్స్ కూడా వేసుకొని చక్కగా మనకి ఇష్టం వచ్చినట్టు దోశనైతే వేసేసుకొని తినేసేయచ్చు. చాలా యమ్మీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అంతే అండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దోశలు, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి ఎంత సూపర్గా ఉందో. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకోసం ఒక బైట్ టేస్ట్ చూసి చెప్తాను. సూపర్గా ఉంది. లేట్ చేయకుండా ట్రై చేసేయండి. ఎంతో హెల్తీగా యమ్మీగా దోశ ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.